ఇక గుడిలో విహారి కాలు జారి త్రిశూలంపై పడిపోబోతూ ఉంటే లక్ష్మి విహారి చేయి పట్టుకొని గట్టిగా పట్టుకొని ఆపుతుంది. అప్పుడు విహారి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా నా పని అయిపోయింది అనుకునే సమయానికి ఎవరో పట్టుకున్నారు అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి విహారిని గట్టిగా లాగేసరికి విహారి అక్కడ నుండి పక్కకు జరిగి నించుంటాడు. చూసావా లక్ష్మి, ప్రతిసారి నువ్వే నన్ను కాపాడుతున్నావు అని చెప్పి విహారి లక్ష్మితో చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే యమున అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది. అదేం లేదు విహారి గారు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మీకు ఏమీ కానివ్వను అని చెప్పి నేను మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత మీ భార్యగా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని యమున కళ్ళు మూసుకొని ఏంటి ఇదంతా చూస్తున్నది నేను నిజమేనా, లేకపోతే నేను ఇదంతా ఊహించుకుంటున్నానా, ఇది నా భ్రమనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే రౌడీలు కూడా విహారీ వాళ్ళను గమనించి అదిగో ఈరోజు ఎలాగైనా వీరిని వేసేయాలరా అని చెప్పి అనుకొని వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే లక్ష్మి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యమున కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ వాళ్ళు ఉండరు. వీళ్ళు ఎటు వెళ్ళిపోయారు అని చెప్పి యమున కోపంగా వాళ్ళని వెతుకుతూ వస్తూ ఉంటుంది. ఇంకా విహారీ లక్ష్మి ఒక దగ్గరికి వస్తారు. అమ్మవారికి బోనం సమర్పించి అక్కడ వాళ్ళు పులిరాజు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే పులిరాజు వేషంలో ఉన్న రౌడీ విహారీ మీదకి కత్తుతో దాడి చేయడానికి వస్తాడు. అక్కడ ఉన్న ఒక ఆవిడ వాడిని చేతిని గట్టిగా పట్టుకొని విహారీకి గాయం అవ్వకుండా ఆపుతుంది. అలా ఆవిడ లక్ష్మి విహారీ వాళ్ళందరూ కూడా రౌడీలని కొడుతూ ఉంటే ఒక రౌడీ కత్తి విహారీ చేతికి తగిలి గాయమవుతుంది. అలా రౌడీలందరినీ వీళ్ళు కొట్టి తరిమేస్తారు. పదంట్రా పారిపోదాం, మన ప్రాణాలు దక్కాలంటే ఇక్కడ ఉండకూడదు అని చెప్పి రౌడీలందరూ పరిగెత్తి పారిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆవిడ విహారిని ఎవరు బాబు వాళ్ళు, మీ మీద ఎందుకు టార్గెట్ చేశారు, మీ మీద ఎందుకు దాడి చేయడానికి వచ్చారు అంటే ఏమోనండి తెలియదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అయ్యో విహారీ గారు మీకు గాయమైంది, రక్తం బాగా పోతుంది అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న పసుపును ఒక క్లాత్ తీసుకొచ్చి విహారీకి కట్టుకడుతుంది. అప్పుడే యమున అక్కడికి వచ్చి అదంతా జరుగుతుందంతా చూస్తూ ఉంటుంది. అదేంటి బాబు, మీ అమ్మ మీ చేతిలో తాళి ఉంది, మీరు పెళ్లి చేసుకోవడానికి వచ్చారా ఇక్కడికి అని అంటూ ఉంటే లేదమ్మా మాకు ఆల్రెడీ పెళ్ళయింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాట విని యమున ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అవునండి మాకు ఆల్రెడీ పెళ్ళయింది, కానీ అనుకోకుండా తాళి పెరిగిపోయింది అని చెప్పి విహారీ లక్ష్మి చెప్తూ ఉంటారు. అలా పుణ్యస్త్రీ తాళి లేకుండా ఎక్కువసేపు ఉండకూడదమ్మా, అది భర్తకి గండం తీసుకొస్తుంది. రండి పూజారి గారిని అడిగి ఇదే గుడిలో ఇక్కడే తాళి తెగిపోయింది కాబట్టి ఇక్కడే తాళి కట్టించుకుందరు అని చెప్పి ఆవిడ తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ వెనకాలే యమున కూడా వెళ్తుంది. ఇంకా అలా విహారీకి లక్ష్మికి పంతులు గారు మళ్ళీ ఒకసారి తాళి కట్టిస్తూ ఉంటాడు. ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. విహారీ లక్ష్మికి పెళ్ళైన రోజులని ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా అక్కడ అదంతా చూసిన యమున షాకింగ్గా చూసి వాళ్ళని ఏమీ అడగకుండా వాళ్ళకు తెలియకుండానే ఇంటికి వచ్చేస్తుంది. సీరియస్గా ఇంటికి వచ్చి రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అసలు లక్ష్మి ఇలా చేస్తుంది, నేను లక్ష్మిని ఎంత నమ్మానో, ఎంత ప్రేమగా చూసుకున్నానో, నన్ను మోసం చేసింది లక్ష్మి, ఎందుకు ఇలా చేసింది అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విహారీ లక్ష్మి ఇంటికి వస్తుంది. వచ్చి అమ్మ ప్రసాదం తీసుకోండి అని చెప్పి యమునకి ఇస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. చెప్పాను కదమ్మా గుడికి వెళ్ళాను అని అంటూ ఉంటే నువ్వు రా ఇలా అని చెప్పి కిందికి తీసుకొచ్చి అందరి ముందు గట్టిగా అరుస్తూ ఉంటే యమున మాటలు విని అందరూ కిందికి వస్తారు. సహస్ర, అంబిక, పద్మాక్షి అందరూ వచ్చి ఏంటి ఈవిడ ఎలా చేస్తుంది అని చెప్పి, ఏంటి యమున ఏం కొత్త నాటకాలు ఆడుతున్నారా ఇద్దరు కలిసి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆగు వదినా ఒక నిమిషం అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. చెప్పు నీ భర్త ఎవరు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు అని అంటూ ఉంటే గుడికే వెళ్ళానమ్మా అంటే ఒక్కదానివే వెళ్ళావా, ఎవరితో వెళ్ళావు అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చానమ్మా అంటే లేదు నువ్వు ఎవరితోనే వెళ్ళావు, నీ మెడలో తాళి కట్టింది ఎవరు చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ అమ్మా దయచేసి ఆ విషయం గురించి అడగొద్దు, మీకు మీరే అన్నారు కదా ఆ విషయాన్ని పట్టించుకోను అని చెప్పి అని అంటూ లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. లేదు ఈరోజు నాకు ఎలాగైనా సరే నీ భర్త ఎవరో తెలిసి తీరాల్సిందే అని చెప్పి యమున గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంకా సహస్ర అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. యమున ఏం చేస్తున్నావు నువ్వు, మీరిద్దరు కలిసి మళ్ళీ ఏం నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లేదు వదిన ఒక్క నిమిషం ఆగమని అన్నాను కదా, ఆగండి అని చెప్పి యమున గట్టిగా అనేసరికి పద్మాక్షి అక్కడితో ఆగిపోతుంది. ఇంకా అప్పుడే అంబిక వచ్చి ఏంటే అడుగుతుంటే చెప్పవు, అడుగుతుంది కదా మా వదిన చెప్పొచ్చు కదా, ఎవరు నీ భర్త, నీ మెడలో తాళి కట్టిన వాడు ఎవరు అని చెప్పి అడుగుతూ అంబిక కూడా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే యమున గట్టిగా లక్ష్మి మెడలో ఉన్న తాళిని పట్టుకొని ఈ తాళి కట్టింది ఎవరు చెప్తావా లేదా అని చెప్పి సీరియస్గా అంటూ ఉంటుంది. సహస్ర టెన్షన్ పడిపోతూ వద్దత్తయ్య ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే విహారీ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే ఈరోజు తన భర్త ఎవరో నాకు తెలిసి తీరాల్సిందే అని చెప్పి యమున కూడా అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా తనని ఇబ్బంది పెడుతున్నావు, వదిలేయి, తన భర్త గురించి ఏమి చెప్పలేనని తను చెప్పింది కదా, తనని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి విహారీ కూడా చెప్తూ ఉన్నా కూడా లేదు విహారీ ఈరోజు నాకు ఎలాగైనా తెలిసి తీరాల్సిందే అని చెప్పి యమున గట్టిగా నిలదీస్తూ ఉంటుంది.